అందరికీ నమస్కారం అండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే పేరు అనేది ఎక్కడెక్కడ నమోదు చేయించుకోవాలో ఏమో అనేది కొంతమందికి అంటే తెలిసిన వాళ్ళు కొంతమంది తెలిసే ఉంటది. తెలియని వాళ్ళైతే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఒకవేళ మీరు టెస్ట్ చేసుకున్న హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ చూయించుకున్నా గానీ కన్ఫర్మ్ అయినట్టు తెలిసినట్టయితే అంగన్వాడీ కేంద్రంలో మరియు ఆరోగ్య కేంద్రంలో పేరు నమోదు చేయించుకోవాలి. ఒకవేళ లేదు మాకు నెలసరి మిస్ అయింది కానీ మేము చూసుకోవడానికి మాకు ఎలా అనేది మాకు తెలీదు, మరి హాస్పిటల్ గానీ ఎళ్ళలేదు అనుకునే వాళ్ళు ఒకవేళ ఏఎన్ఎం గారి దగ్గర గానీ మీ విలేజ్‌లో ఉన్న ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళినట్టయితే మిమ్మల్ని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించడం జరుగుతుంది. అలాగే మీ చెకప్స్ కానీ చేయించడం జరుగుతుంది. మీరు అంగన్వాడీ కేంద్రంలో కానీ పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అత్తగారి ఊరు వచ్చిన తర్వాత కొంతమందికి ఆధార్ కార్డులో ఎప్పుడో ఫోన్ నెంబర్లు పాత ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంటాయి. అది వాళ్ళ తండ్రి గారి ఫోన్ నెంబర్ కావచ్చు. కొంతమంది అయితే అలాంటి ఫోన్ నెంబర్స్ కానీ అసలు మన వాడకంలో లేని నెంబర్స్ కానీ లింక్ అయి ఉంటున్నాయి. మరి ఓటీపీ పోయినప్పుడు ఆ నెంబర్లు వాడకపోతే ఆ ఓటీపీ అనేది రాదు. ఇది మాత్రం తప్పకుండా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయించుకొని అప్డేట్ చేసి అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు సరే ఇంటి పేరు అంటారా, మార్చుకున్నా మార్చుకోకపోయినా పేరు ఎక్కువ సార్లు మారదండి. పేరు మారిస్తే మాత్రం 2 సార్లు మారిద్దంట. అలాగే ఇంటి పేరు కానీ మీ పేరు కానీ అదే ఫోన్ నెంబర్ లింకప్ అయితే మాత్రం మనం ఎన్ని నెంబర్లైనా అది చేంజ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అయితే మారుతుంది కాబట్టి ఫస్ట్ ఇంటి పేరు అవన్నీ మార్చినా మార్చకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర అందుబాటులో ఉన్న ఫోన్ నెంబరు లింకప్ ఒక్క రోజులోనే అయ్యిద్దంట. అది ఒక్క రోజులోనే లింక్ చేసి నెక్స్ట్ డేకే అది ఇంకా ఓటీపీలు కానీ రావడం జరుగుతుంది. కాబట్టి ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని అయితే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు కావాలంటే తప్పనిసరిగా ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డుకి. అలా అప్డేట్ అంటే భర్త పేరు మరి ఇక్కడ వచ్చినాక అత్తగారింటి దగ్గర ఇంటి పేరు మారలేదు, భర్త పేరు మారలేదు అనేది అవన్నీ అయితే చూడము. ఓన్లీ మీకు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా, ఫోన్ నెంబర్ లింక్ అయితే మీకు ఎమ్మటే ఆటోమేటిక్గా ఆధార్కి ఫోన్ నెంబర్ ఓటీపీ కొట్టినమంటే ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఆ ఫోటోతో సహా ఆధార్ కార్డు ఏ ఫోటో ఉందో అది కూడా మాకు ఆన్లైన్లో కనిపిస్తుంది. ఫేస్ క్యాప్చర్ చేసినప్పుడు ఆన్లైన్లో ఆధార్ కార్డులో ఉన్న ఫేసు మళ్ళీ ఇప్పుడు మేము బయట తీసే వాళ్ళకి ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ చేసినప్పుడు అది మ్యాచ్ చేసుకుంటుంది. కాబట్టి ముందైతే ఫోన్ నెంబర్ అయితే చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఇంటి పేరు భర్త పేరు అవన్నీ అయితే మీరు ఆలోచించుకొని నిమ్మలంగానే చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆధార్ కార్డు మీద పేరు మరి అత్తగారి ఇంటి పేరు మార్చుకున్నట్టయితే మెమోలల్లో వాళ్ళు సర్టిఫికేట్స్లో ఒక పేరు ఉంటే అప్పుడు ఒకవేళ గవర్నమెంట్ జాబ్కి రాసుకోవాలన్నా కానీ ఇబ్బంది అయ్యిద్ది. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఆలోచించుకొని తర్వాత ఫోన్ నెంబర్ అదే ఇంటి పేరు మార్చుకోవచ్చు. కానీ ఆధార్ కార్డులో ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రం లింకప్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రంలో పేరైతే నమోదు కాదు. అలాగే మీరు అంగన్వాడీ కార్యకర్త దగ్గర రాయించుకోవాలి. అలాగే ఆశా వర్కర్ దగ్గర కానీ మీ పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు హెల్త్ చెకప్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే టీటీ డోసులు 2 గర్భిణీ స్త్రీకి టీటీ డోసులు అన్నీ ఫస్ట్ టీటీ సెకండ్ టీటీ అనేది ఇంజెక్షన్లు కానీ చేయటం జరుగుతుంది. అలాగే ఆశా వర్కర్ దగ్గర మీరు బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ ఒకవేళ అకౌంట్ లేకపోయినట్టయితే కొత్తగానే అకౌంట్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకున్నప్పుడే ముందుగానే బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింకప్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఏఎన్ఎం గారు అయితే బ్యాంకు అకౌంట్ జిరాక్స్ తీసుకుంటారు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటారు. కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ కానీ ఉండేలాగా చూసుకోవాలి, తీయాలి. అప్పటికప్పుడు ఉరుకులు పెట్టకుండా నిదానంగా అయితే మనం ఇదన్నీ ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేము ప్రీ స్కూల్ పిల్లలకి వచ్చేసి ఇంటికి టీహెచ్ఆర్ ఇస్తాం కదా, బాలామృతము ప్యాకెట్ ఒకటి 16 కోడిగుడ్లు ఇస్తాం కదా పిల్లలకి. ఆ పిల్లలు వచ్చేసి ప్రైవేట్ స్కూల్కి ఒకవేళ నర్సరీ పిల్లలు ఉంటారు కదా, 30 నెలలు నిండిన వాళ్ళు అంటే 2 సంవత్సరాల నుండి 6 నెలలు అయిన వాళ్ళు అంటే 30 నెలలు అవుతాయి కదా, అలా 30 నెలలు నిండిన వాళ్ళు కొంతమంది ప్రైవేట్ స్కూల్లో నర్సరీలో జాయిన్ అయినా కానీ మేమైతే మామూలుగా 36 నెలలు వచ్చేంతవరకు అయితే బాలామృతం అయితే వాళ్ళకి 16 కోడిగుడ్లు టీహెచ్ఆర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు అంగన్వాడీ కేంద్రంలో కానీ ఎఫ్ఆర్ఎస్ ఈకేవైసీలు అనేది పిల్లల్ని చేయించుకొని ఆ ఫుడ్ కానీ తీసుకోవచ్చు అన్నట్టు. అయితే 3 సంవత్సరాలు నిండేంతవరకు అయితే మీకు ఇంటికి టీహెచ్ఆర్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ పిల్లలకి. అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి
మన తెలంగాణలో అయితే ఆరోగ్యలక్ష్మి అని డైలీ వాళ్ళకి ఒక పూట సంపూర్ణ భోజనం అనేది అందించడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్కి అయితే అందుబాటులోనే ఉండాల్సి ఉంటుంది. డైలీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తే అక్కడ ఆరోగ్యలక్ష్మి స్కీమ్ కింద భోజనం చేసి రావాల్సి ఉంటుంది. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత సిజేరియన్ కానీ ఇలా జరిగిన వాళ్ళు వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ అత్త వాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్ళటం అయితే భోజనం అయితే తీసుకెళ్ళటం అయితే జరుగుతుంటుంది. వాళ్ళకి డైలీ ఉడకబెట్టిన ఎగ్ ఉంటుంది, 200 ml పాలు డైలీ ఉంటాయి. అలాగే ఆకుకూర ఒక్కో రోజు ఆకుకూరలు, ఒక్కో రోజు సాంబార్తో పప్పుతో చేసినటువంటి కర్రీస్ ఉంటాయి, భోజనం ఉంటుంది. సన్నబియ్యం వస్తున్నాయి కాబట్టి ఇది గర్భిణీ స్త్రీలకైతే పౌష్టికాహారం అనేది ఇలా ఇవ్వటం జరుగుతుంది. ముందు మేము పోషణ ట్రాకర్లో పేరు నమోదు చేయాలని అంటే మాకు ఇచ్చిన ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, వాళ్ళు అప్డేట్ చేయించుకున్న ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి అలా మేము ఆ పేరు ఆన్లైన్ చేసినప్పుడైతే చాలా ఇబ్బంది అయ్యేది. ఆ పేరు అనేది నమోదు అసలు కాకపోయేది, ఎర్రర్ వచ్చేది, ఎగ్జిస్టెడ్ అనో అదో ఏదో ఒకటి పడేది అన్నట్టు. ఇప్పుడు అలా లేదు, మనకు జస్ట్ నెంబర్ ఉంటే చాలు. నెంబర్కి ఫోన్ నెంబరు ఏదైతే లింక్ అయిందో ఆ నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ కొడితే ఓటీపీ చెప్తే చాలు, ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా మా యాప్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ప్రెగ్నెన్సీ వివరాలు లేదా పిల్లలైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కనుక్కొని ఎంటర్ చేస్తే సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు అందుకోసం అనేది మెయిన్ వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే తప్పకుండా లింక్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం పేరైతే అంగన్వాడీ కేంద్రంలో అస్సలు నమోదు కాదు. ఇంతకుముందు అయితే ఇంత ఫోన్ నెంబర్ నుంచి ఇంత ఇదిగా లేదు. నేటి కూడా మేము పేరు నమోదు చేయడానికి వాళ్ళ స్పెల్లింగ్ లెటర్స్ కానీ స్మాల్ క్యాపిటల్ అనేది అయితే చూసి అయితే మేము ఆన్లైన్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలా లేకోకుండా ఫోన్ నెంబర్ లింక్ మాత్రమే పెట్టారు. చాలామంది ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకుండా అంటే అవసరం పడి ఉండకపోవచ్చు, ఆ అవసరం అనేది వాళ్ళకి ఇంకా ఎదురు కాకపోవచ్చు, అందువల్ల చేయించుకోలేదు కొంతమంది. అయితే పాత నెంబర్లు ఉన్నా కానీ అవి పని చేయట్లేదు. అందుకోసమని ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫోన్ నెంబరు లేని వాళ్ళైతే ఫోన్ నెంబర్ అయితే తప్పకుండా లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.